హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఫైనల్గా పెద్ది నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసిందండి. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను టైంకి వస్తుందని. బట్ కొంచెం లేట్ అయింది. బట్ లేట్ అయినా లేటెస్ట్గా వచ్చింది. నాకైతే ఈ పెద్దిలోంచి వచ్చిన సెకండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెద్ది నుంచి వచ్చిన ఈ సాంగ్ రై రై రారా రై రై రారా, ఈ రెండు ముక్కలు తప్ప ఈ సాంగ్లో చాలా పాటు నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం విన్నప్పుడు. బట్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం ఇలా రిపిటేటివ్గా ఉంటున్నప్పుడు సాంగ్ కొంచెం కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది మోస్ట్లీ శ్రీకాకుళం స్లాంగ్లో ఉంది ఈ సాంగ్. ఆ స్లాంగ్ నాకు కొంచెం కొత్త. సో కొంచెం అర్థం అవ్వడానికి లిరిక్స్ నాకు కొంచెం టైం పట్టింది. ఈ సాంగ్ని ఇప్పటివరకు రిపీట్స్లో నేను చాలాసార్లు విన్నాను. బట్ ఈ సాంగ్ని ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు, ఈ వీడియో చేస్తున్నప్పుడు 20 మిలియన్ వ్యూస్ దాటింది 19 అవర్స్లో. ఐ హోప్ ఈ సాంగ్ ఇంకా ఎక్కువ రికార్డ్స్ని సాధిస్తుంది. ఈ సాంగ్లో చరణ్ గారి లుక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా లాంగ్ హెయిర్తో చాలా అందంగా అనిపించారు నాకు. ఈ సాంగ్ కూడా చాలా మోటివేషనల్ సాంగ్. పెద్ద క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫస్ట్ వచ్చిన చిక్రీ సాంగ్ కన్నా ఈ రై రై రా సాంగ్ ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం. ఈ సాంగ్లో డాన్స్ కంపోజ్ చేసింది జానీ మాస్టర్. ఈ సాంగ్లో స్టెప్స్ కుమ్మేశారు అంతే. చరణ్ కూడా చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు ఈ సాంగ్లో. ఈ సాంగ్లోని డ్యాన్స్ చిరుతాలని కొన్ని స్టెప్స్ని రీక్రియేట్ చేసినట్టు అనిపించింది. అంతేకాకుండా చిరంజీవి గారు కొన్ని స్టెప్స్ని కూడా రీక్రియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఈ సాంగ్లో చరణ్ గారి లుక్స్ కానీ, డ్యాన్స్ స్టెప్స్ కానీ, ఆయన గ్రేస్ కానీ ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి నాకు. సాంగ్లో లిరిక్స్ కూడా చాలా మోటివేషనల్గా అనిపించాయి. ఈ రై రై రా సాంగ్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్లో కూడా రిలీజ్ అయింది. అంతేకాదు పెద్దిలో రామ్ చరణ్ గారు లోకల్ క్రికెట్ ప్లేయర్గా కనిపిస్తున్నారు. ఆయన డిఫరెంట్ క్రికెట్ షాట్స్ని ఈ సినిమాలో ప్లే చేస్తున్నారు. ఈ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ క్రికెట్ షాట్ని ఎండింగ్లో ప్లే చేశారు. అది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫైనల్గా ఈ సాంగ్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. అంతేకాదు రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, గ్రేస్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఈ సాంగ్ లిరిక్స్ కానీ ఇంకా బాగా నచ్చాయి నాకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సాంగ్ని కంపోజ్ చేసిన ఏఆర్ రెహమాన్ గారు దీన్ని కూడా పాడారు తెలుగులో అండ్ హిందీలో. ఆయన వాయిస్ కూడా శ్రీకాకుళం యాస్కి కరెక్ట్గా సూట్ అయింది. కుడోస్ టు హిమ్. అండ్ ఈ సాంగ్ పెద్ది మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం పెంచింది. ఐ హోప్ పెద్ది మూవీ త్వరగా రావాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన సినిమా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.